నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. 119 కీర్తన 103 నుంచి 105 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 6 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న పిల్లలందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఇక్కడ మనం వాక్యాన్ని చూసినట్లయితే లేదా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు వాక్యాన్ని బాగా ధ్యానిస్తారు, చదువుతారు, ధ్యానిస్తారు, వాక్యాన్ని బాగా వింటారు, వాక్యానుసారంగా జీవిస్తారు. అంటాడు దావీదు, అంటాడు జుంటి తేనె దారుల కంటే మధురముగా ఉందంటాడు, తీపిగా ఉందంటాడు. నీకు వాక్యం పట్ల ఎక్కువ ఆసక్తి లేదా అంటే దేవుని మీద ప్రేమ అంత లేదు నీకు, ఏదో జస్ట్ నామినల్గా ఉంటున్నావు అంతే. ఒక్కసారి అవగాహన చేసుకో. ఎంతసేపు వాక్యం విన్నా దేవుని ప్రేమించిన వాడికి తృప్తి తీరదు. అలాంటి వాళ్ళు పరిచర్య చేయాలి, సాక్ష్యం ఇవ్వాలి, అనేకులకు సువార్త చాట ఆత్మను సంపాదించాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అలాగే తమ జీవితంలో వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, వాక్యానుసారంగా చెడుని విడిచిపెట్టేస్తారు. పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా దేవుని చిత్తాన్ని చేయడానికి అది ఎలాంటి ఆచార సాంప్రదాయాలను విడిచిపెట్టేస్తారు, ఎలాంటి బ్యాడ్ ఫ్రెండ్స్ విడిచిపెట్టేస్తారు. దేవునికి ఇష్టంగా దగ్గరగా జీవిస్తారు, దైవజనులు దగ్గరగా జీవిస్తారు, సంఘానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉంటారు, దశంభాగం ఇస్తారు, పదంపాలం ఇస్తారు. దేవుని యొక్క రాజ్యానికి ఎక్కువైన ఇంపార్టెన్స్ ఇస్తారు, తద్వారా బహుగా దీవించబడతారు. దావీదు వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి వాక్యాన్ని అంతగా రాత్రిపూట ధ్యానిస్తే కృప మీద దొరికింది అంటాడు నాకు. ధ్యానిస్తున్నావా? వాక్యాన్ని వింటున్నావా? బోరు కొట్టేస్తుందా? దేవుని నామలో ప్రార్థిస్తున్నావా? సువార్త చాడుతున్నావా? ఆత్మ సంపాదిస్తున్నావా? అది మ్యాండేటరీ. దేవుని ఎరిగిన ప్రతి బిడ్డ ఇతరులకు దేవుని ప్రేమ చాటాలి. ఏదో రకంగా నీ సాక్ష్యాన్ని చెప్పు. ఎదుటి వాళ్ళు మతం మార్చుకోమని చెప్పొద్దు. దేవుని ప్రేమ గురించి 2 మాటలు చెప్పు, నీ సాక్ష్యం చెప్పు. లేదా మన అద్భుతాల గురించి ఒక లింక్ షేర్ చేయి. దేవుడు మిరాకిల్ చేస్తాడు. ఆ ఆత్మల భారం నీలో ఉంటుంది. ఎవరైతే సాక్ష్యం ఇస్తూ ఉంటారో, ఆత్మల భారం కలిగి ఉంటారో వారిలోనే ఆ ఫైర్ పరిశుద్ధాత్మక నడిపింపు ఉంటుంది. లేదా కత్తిని వాడిపోతే తుప్పు పట్టేస్తుంది, స్కూటర్ను వాడిపోతే తుప్పు పట్టేస్తుంది. నీ ఆత్మీయ జీవితం కూడా వెనకడిపోతావు. అపవాది ఎవరిని మింగుదామా, ఎవరిని దొంగిలిద్దామా అని గర్జించుకొని తిరుగుతులాడుచున్నాడు. జాగ్రత్త బిడ్డలారా, వెనకపడక. దేవుణ్ణి ప్రేమించు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని బాగా విను, వాక్యానుసారంగా జీవించు. దైవ ఆశీర్వాదాలు నీ కుటుంబంపై సమృద్ధిగా కుమ్మరించబడతాయి. ఆమేన్. నా పాదములకు దీపమంటాడు దావీదు. నా త్రోవకు వెలుగు అంటాడు. నీకు వెలుగుగా ఉంటుంది, వెలుగునిస్తుంది, వెలుగులో నడిపిస్తుంది వాక్యం. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరి ప్రార్థనలు ఏకీపిస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృపనివ్వండి. ఆయన దావీదు నీ వాక్యాన్ని ఆయన ఎంతో మధురముగా, చుంటి తేనె కంటే నాకు తీయగా ఉందంటున్నాడు. నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగేది అంటాడు. తప్పు మార్గాన్ని విడిచిపెట్టేశానంటున్నాడు. అలాంటి కృప అందరికీ దయచేసి కృప చూపించండి. ఈ ఉదయకాలం మందు ఆరాధన ఈ ప్రేయర్లు ఎవరు పార్టిసిపేట్ చేస్తారో ఆశీర్వదించండి. ఆ కుటుంబంలో దీవెనివ్వండి, నెమ్మదినివ్వండి, అనారోగ్యం స్వస్థపరచండి, సీజనల్ ఫీవర్స్ నుంచి, ప్రతి బలహీనత, ప్రతి నొప్పి నుంచి, ప్రతి గడ్డ నుంచి విడిపించండి. మనకన్నా వేదన కూడా గడ్డిస్తున్న విడుదల ఇవ్వండి. జాబ్స్ ఇవ్వండి అయ్యా. మా బిడ్డలు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టర్లో కూడా డోర్స్ ఓపెన్ చేయండి. ఎవరు నాయన ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతున్నారో అని కూడా దీవించి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. బిజినెస్ని కూడా దీవించండి. విద్యార్థులు దీవించి, చిన్న పెద్దలందరినీ దీవించండి. అయినా ప్రతి ఒక్కరి పట్ల నీ దీవెన దయచేసి కృపాక్షేమాలు దయచేయండి. ఎవరు సీట్స్ కోసం ట్రై చేస్తున్నారో సీట్స్ ఇవ్వండి. ఆ కాలేజీలో, ఆయా స్కూల్స్లో, ఆయా యూనివర్సిటీలో కృప ఇవ్వండి. కీర్తన ఆయన చిన్న బిడ్డ పరిచయం చేసేది, ఆ బిడ్డ నాయన ఢిల్లీ వెళ్ళింది, ఆ బిడ్డ కూడా స్టడీస్లో తోడేయండి. అందరి పట్ల నీ కృప చూపించి దివ్య కూడా తోడేయండి. అన్నింటిలో గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయచేసి మహిమ చెందండి. ప్రతి అవసరాలు తీర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, దేవుని వాక్యంలో ఎక్కువ గడుపు, వాక్యానుసారంగా జీవించు. ఆశీర్వాదం నీపై కుమ్మరించబడుతుంది. నేను ఎత్తుకుంటూ వస్తుంది దీవెన. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుని సన్నిధి కాపుదల ఈరోజు అంతా ఉండిన గాక. గొప్ప ఆశీర్వాదం మనపై కుమ్మరించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.